అందరికీ శుభోదయం. ఇప్పుడు మనం సౌందర్యలహరిలో 5వ శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాం. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఈ శ్లోకానికి అర్థమేమనగా, తల్లి జగజ్జనని, పూజించినంత మాత్రం చేతనే ప్రతి వ్యక్తికి సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి చల్లని తల్లివి. నీ కృప వలన ఒకానొకనాడు రాక్షస సంహారం చేయుటకై శ్రీ మహావిష్ణువు నీ రూపాన్నే ధరించి మోహినిగా అవతరించెను. అత్యంత గొప్పదైన రాక్షస సంహారంలో త్రిపురాసురుల్ని సంహరించినటువంటి నీ భర్త అయిన శివమూర్తి కూడా ఆ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతారానికి వశుడయ్యను. అదేవిధంగా పరమాత్ముడైన శివుని యొక్క 3వ కంటి జ్వాలాగ్నికి మన్మధుడు కాలి బూడిదవ్వగా రతీదేవి నిన్ను ప్రార్థించగా కేవలం తన కంటికి మాత్రమే కనిపించే విధంగా మన్మధుణ్ణి అత్యంత అందమైన వాడిగా తిరిగి బ్రతికింపజేసి రతీదేవికి సౌభాగ్యాన్ని ప్రదర్శించినటువంటి తల్లివి నీవు మా యందు ఉండగా మాకింక భయమేలా అని శంకరులు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ జగత్తులో భార్యాభర్తల మధ్య ఏ బంధం మధ్య అయినా సరే ఎంతో అన్యోన్యత కావాలి అనుకునే భార్య పిల్లలు అత్త మామ ఎవరైనా ఒక బంధం మనతో అత్యంత అద్భుతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ శ్లోక పారాయణం వలన భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది, తల్లి బిడ్డ అన్యోన్యత పెరుగుతుంది. సో ఈ విధంగా శంకరాచార్యులు ఈ శ్లోకాన్ని రచించబడ్డారన్నమాట.